ఇన్విజిబుల్ వేసేస్తే ఏంటంటే నెక్ దగ్గర అలానే చేతులకి ఎమ్మింగ్ లేకుండా ఉంటుంది. ఒత్తిడి నడుముకు ఒకటే చేసుకుంటే సరిపోతుంది. ఉక్సులు కాజాలు వేసుకుంటే నడుముకు కూడా మీకు చేయలేము అన్న వాళ్ళు నడుముకు కూడా వేసేసుకోవచ్చు. ఇలా పైపింగ్ ఇక్కడైతే నేను వేయట్లేదు. అది ఎలాగనేది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు చూపిస్తాను. నడుముకి ఎలా వేసుకోవాలి ఎమ్మింగ్ లేకుండానే. ఇలా నెక్కులు రెండు పక్క పక్కన పెట్టేసుకొని ఇలా వేసేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తాయి. లేదు విడివిడిగా వేసారంటే ఒకటి లోపలికి ఒకటి బయటికి అలాగ అయిపోతే కొత్త వాళ్ళకైతే. అందుకనేసి కొత్త వాళ్ళు ఎప్పుడైనా కానీ ఇలా పక్క పక్కన పెట్టేసుకొని నెక్ రెండు కూడా వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి రాంగ్ సైడ్ వేసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. రెండు కూడా సేమ్ స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసి తర్వాత టర్న్ చేసేసుకోవడమే. అలాగే ఫ్రెండ్స్, మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఫ్రెండ్స్. ఇదిగో ముందే నెక్ కొలుసుకోండి మళ్ళీ, ఎందుకంటే మనం కట్ చేయడానికి ఉండదు కాబట్టి మీరు నెక్ కుట్టేటప్పుడే సమానంగా ఉందో లేదో ఒకసారి మన సైజుకి ఇస్తారు కదా, దాని బ్లౌజ్ వేసుకొని చెక్ చేసుకొని అప్పుడు వేసేసుకోండి. ఎందుకంటే మనం ఈ పైపింగ్ వేసిన తర్వాత ఇంకా తీయలేమన్నమాట. ఒకవేళ పైకి అయిందంటే తీయలేము, కిందికి అయిందంటే మాత్రం అడ్జస్ట్ చేయలేము అనమాట. అందుకనేసి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా సేమ్. ఇదంతా కూడా బోటిక్ స్టైల్ అనమాట. బోటిక్లో ఎలాగైతే కుడతారో అలా అయితే మనం ఇక్కడ స్టిచ్ చేస్తాం అనమాట. సేమ్ బోటిక్లో జెంట్స్ కానీ లేడీస్ కానీ సేమ్ ఇలానే స్టిచ్ చేస్తూ ఉంటారనమాట. నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి. అలానే ఎమ్మింగ్ కూడా తక్కువ ఉంటుంది వాళ్ళకి. తొందరగా ఇంక్స్లు గాజాలు పెట్టేసుకుంటే అయిపోతుంది బ్లౌజ్. ఇలా వేసినందుకు చాలా ఎక్కువ కాస్ట్ కూడా తీసుకుంటారు వాళ్ళైతే. సరిపోతుంది.